లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళు. నైట్ 7 వరకు లైటింగ్స్ కూడా ఏం లైట్ లేదమ్మా అక్కడ లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏం. మా అబ్బాయితో 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. మా హెడ్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. అయితే బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపే ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అంటే ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి కదా. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్. రూప్తో పట్టుకొని కనీసం 2000 మంది ఒక రూప్లో నాపి బ్యాచ్గా విడిచేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా. ఎప్పుడు అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండపైన అయితే సార్ ఆ కాంప్లెక్స్లో పెట్టిస్తే అక్కడ మీరు 1 డే అయినా 2 డేస్ అయినా నీట్గా రూమ్లో ఉంటారు. అలా లైన్లోకి వెళ్ళి నీట్గా దండం పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ. మెయిన్ దర్శనం అవుతుందో లేదని ఇప్పుడు మెయిన్ అదే సార్. ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 డే అయినా 2 డేస్ అయినా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి ప్లస్ మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నేను 95 నుంచి మన దీంట్లో నుంచి 95 నీ పేరుమా నాగరాజు నాగరాజు చంద్రబాబు గారు అంటే నాది భీములు కాన్స్టిట్యూన్సీ పక్కన భీములు. అంటే మాది ఎల్లపల్లి ఎయిర్పోర్ట్ ఆడుకొని ఉంటుంది. ఒక్క బిట్నే భీములు కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్సీ ఏసీ మెకానిక్స్. ధైర్యంగా మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీసేశారు. యాక్చువల్గా మాకు మా మదర్ కనీసం మాకు 82 కంటే రేషన్ కార్డు ఉంది. నేను ఇమ్మంటాను నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్న నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా మాకు ఫ్యామిలీ అంతా బాగా. నేను ఒక పని చేస్తున్నానమ్మా, మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్నీ చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికీ. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు బరువుకే 2 కాళ్ళు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించేట్టుగా ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా కదమ్మా? ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? ఏమా అందుకే రేపే చేపిస్తానన్న. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం ఫేస్ చేయమంటా. ఓకే మా ధైర్యం కూడా. సరే బయోమెట్రిక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరు? వీళ్ళు మహాదూరం కాకుండా పక్కన బయోమెట్రిక్ అయిపోతుంది. చేయించండి. అదే వర్కౌట్ చేసి అవన్నీ పెట్టండి.
మదనపల్లిమా? నువ్వు ఒక్కడే వచ్చావా? 400 మంది 400